trying to spread false information. That is why we have to disturb you all on a peaceful Sunday. ఆంజనేయులు ఏమవుతుంది? అంత బాగానేనా? ఎవరిదంతా? వినపడలేదు. ఫేస్బుక్ my Facebook is now 20.6 lakhs. All of you should also follow because all my news is on the Facebook. అయితే ఇన్స్టాగ్రామ్ ఆ లెవెల్లో పెరుగుతలేదు. ఎందుకంటే సరే ద పర్సన్ హూజ్ ఆపరేటింగ్ ఫర్ అస్ దే ఆర్ నాట్ కాట్ ద గేమ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ హౌ టు డూ ఇట్. ప్రియా ఓ ఇన్స్టా కోసం అది చేయవలసిన లేదు కదా. Yeah. So all of you please follow my Facebook page. మీ టీవీ ఛానల్స్కి just put the live off by about 5 minutes. They're just setting the computer.
ఈరోజు along with me are the senior officers of the irrigation department. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో, ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసత్య ప్రచారం చేసే కొందరి ప్రయత్నం అది పూర్తిగా అసత్యమని చూపించాలని, అదేవిధంగా ఒక గ్లోబల్ టైప్ ప్రొపగాండా ఏదైతే వాళ్ళు చేయబోతున్నారో అది ఖండించాలని ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం. నాతో సహా ఈ మరి ప్రెస్ మీట్లో శ్రీధర్ గారు, ఇరిగేషన్ సెక్రటరీ, కర్నల్ పరీక్షిత్ మేరా ఈజ్ ఎ వెటరన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ highly qualified on infrastructure works both in India and abroad, Colonel Parikshit Mehra garu, Engineer in Chief Ramesh Babu garu, Joint Secretary K. Srinivas garu, ade vidhanga C. Ramagundam, under which Kaleshwaram project comes, Srinivas Gupta garu, mana Anvesh Reddy garu is just here as my friend, Seeds Corporation Chairman. మిత్రులారా, నేను మీ అందరికీ సవినయంగా ముందు సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి దెన్ ది ఆఫీసర్స్ విల్ కవర్ సమ్ మెయిన్ ఇష్యూస్ అండ్ దెన్ ఐ విల్ స్పీక్ అగైన్ లేటర్. నేను ఇప్పుడు 2.5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా. నేను ఈ 2.5 ఏళ్ళలో గమనించింది ఏంటంటే, రికార్డ్స్ చూసి, ఫైల్స్ చూసి, కరస్పాండెన్స్ చూస్తే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కక్కుర్తికో, మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఒక బ్రాడ్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ మనీ కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. నామ మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి తీసుకొచ్చి ఒక 1,200 మంది కొత్తగా ఇంజనీర్లను రిక్రూట్ చేసి 1,800 మంది లస్కర్లను తీసుకొని ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేది లేకుండా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఒక షేప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం? నేను ఒరిజినల్ హైదరాబాదీ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డిఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే ఇది దీంట్లో
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటారు. ఈరోజు మనిషి కన్నెపల్లి పంపోది పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోది ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా. ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది. వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి. ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి. ఇప్పటి యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయినారు. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మడేటి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్న అన్ని పరిణామాలు కూడా ఆ నిర్ణయంతోనే ఇది ఇప్పుడంతా కొంత ప్రాబ్లంలో పోతున్నాం. అది మేము చెప్పిన విషయం కాదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం కానీ, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడం ఇది ఘోర తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయాలలో నేను కొంత మరి ముందు
జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కొంత స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మధ్య మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు పరీక్షిత్ మేరా మరి వారు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వింగ్ ఆఫీసర్ వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 30 to 40 minutes ఓపిక్గా మీరు గమనించాలని చెప్పి మీకు నా సవినయ విజ్ఞప్తి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా అంటే మనము ఎందు గురించి మనము మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాము అనే విషయం ప్రధానంగా తీసుకోవడం దగ్గర నుంచి అంటే ఇనీషియల్గా అసలు మనం ఒరిజినల్గా ప్రాజెక్టు ఎందుకు కన్సీవ్ అయింది, ప్రాజెక్ట్ నుంచి మన అక్టోబర్ 23 జరిగిన ఇనిషియేట్ దగ్గర నుంచి బ్యారేజ్ రీహాబిలిటేషన్ ఆస్పెక్ట్లో ఏమేమి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నది అన్నిటి మీద కూడా మీకు కూలంకషంగా కింద మనం ఇనిషియల్గా టేక్అవ్ చేసిన దాన్ని 2014లో దీని రీఇంజనీరింగ్ తోటి ఒకటి ప్రాణహిత ప్రాజెక్టు కింద ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సెకండ్ పార్ట్ కింద 2 పార్ట్ కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సెకండ్ పార్ట్ కింద 2 పార్ట్ల కింద దీన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇనీషియల్గా నెక్స్ట్ తుమ్మిడిహెట్ దగ్గర ఒరిజినల్గా మనకి లొకేషను ఉండేది. దాన్ని తుమ్మిడిహెట్ నుంచి మనకి మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నెక్స్ట్ మనకేంటంటే మెయిన్గా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ షిఫ్ట్ చేయడానికి రీజన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ అక్కడ తక్కువగా ఉందని ఒక పాయింట్, సెకండ్ చేపరాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఎన్ఓసి రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నది ఒకటి, నెక్స్ట్ సబ్మర్జెన్సీ విషయం. ఈ 3 విషయాలు ప్రధానంగా ఉండడంతో ఆ టైంలో ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని బ్యారేజ్ని ఇక్కడి నుంచి ప్రణాళిక వచ్చినటువంటి వాటర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసి రివర్స్ పంపింగ్ కాన్సెప్ట్తో మేడిగడ్డ బ్యారేజ్, నెక్స్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజెస్కి లిఫ్ట్ల ద్వారా బ్యాక్కి వాటర్ని లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మేడిగడ్డ బ్యారేజీ ఈ 2 కన్ఫ్లుయెన్స్ గోదావరి నెక్స్ట్ ప్రాణహిత కన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర మనకు అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి పంపింగ్ ద్వారా డిఫరెంట్ స్టేజెస్లో మనకి ఎల్లంపల్లికి వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక నిమిషం ఆ స్లైడ్ ఉండని దయచేసి విలేకరు మిత్రులు ఈ స్లైడ్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎంత ఫూలిష్గా ఉందో. ఇప్పుడు టిఆర్ఎస్ లీడర్సు ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది, ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, వేద మార్కర్. ఓకే, సి యూ లుక్ ఎట్ పిహెచ్ అని పిహెచ్ అవుపడుతుందా? ఓకే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్ అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి, వైలెట్ కలర్లో ఉంది కన్నేపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు, అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నీళ్ల కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజు ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డిఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డిఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు
ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి, అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందీళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందీళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందీల ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందీల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆడ ప్రాణి నీళ్ళు చూపెట్టి ఈ పంప్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంతా బాగానే ఉండేది. దయచేసి ఈ డయాగ్రామ్ మీద మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒరిజినల్ స్కోప్ ప్రాణేత ప్రాజెక్ట్ అన్నది మనకి ఇనీషియల్గా 160 TMC ఆఫ్ వాటర్ని డైవర్ట్ చేసి 16.43 lakh acres మనం ఇరిగేట్ చేయడం గురించి అది ఇనీషియల్గా 38,500 crores తోటి మనకి ఎస్టిమేట్ ఇనీషియల్ తయారు చేయడం జరిగింది. దాని మీద 11,679 crores 2016 వరకు ఎక్స్పెండిచర్ అయిందండి. నెక్స్ట్ దాన్ని మనము రీఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైతే న్యూ బ్యారేజెస్ మనం టేకప్ చేసి దాని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనం ఏదైతే కన్సెప్ట్ చేసుకున్నామో దీని ప్రకారంగా నియర్లీ 19.63 lakh acres ఒరిజినల్ ఆయకట్టు, అలాగే 18.82 lakh acres స్టెబిలైజేషన్ కింద టేకప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఒరిజినల్గా దీనికి మనకి 2022లో కాగ్ ఇచ్చినటువంటి ఇనిషియల్గా 80,000 crores మనకి అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ ఉన్నది. అంటే ఎందుకంటే డిఫరెంట్ జీవోస్ ఇవ్వడం జరిగింది దానికి. సో ఈ 1.27 lakh crores మనకి కాగ్ 2022లో ఉన్నది. అది ఇంకా మనకు ఐకట్టు జనరేట్ చేసి ఈ ఉన్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా కొంత సబ్సిక్వెంట్గా అవుతుంది. అయితే దీని మీద మనకి పవర్ ఛార్జెస్ కింద రికరింగ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి నియర్లీ 10,000 crores వరకు మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇది అడిషనల్ టీఎంసీ మనకి ఒక బర్డెన్ కింద ఏముందంటే అంటే ఒక ఇష్యూ ఎలా ఉన్నదంటే అడిషనల్ టీఎంసీ తీసుకోవడం వలన నియర్లీ 30,000 crores కూడా దీంట్లో మనకి ఎక్స్పెండిచర్ అయ్యింది. నెక్స్ట్ అడిషనల్ మ్యాండేట్ కింద. సో ఒరిజినల్గా మనకి ఈ డిపిఆర్ఎఫ్ ఒరిజినల్గా 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అన్నది ఒరిజినల్గా 2016లోనే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 2016లో మనం డిపిఆర్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి డిపిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఇవ్వడం సబ్మిట్ చేయడం అన్నది జరిగింది. అలాగే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మనకి 6/6/2018 నాడు మనకి 136 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ది అగ్రిమెంట్ ఫర్ మేడిగడ్డ బ్యారేజ్ అన్నది 2016లోనే దీనికి మనకి అగ్రిమెంట్ చేసి బిఫోర్ అప్రూవల్ ఆఫ్ డిపిఆర్ జనరల్గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కంటే ముందు మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇది డిపిఆర్ మనకి 80,180 crores మనకి అప్రూవల్ చేశారు. దీంట్లో మనకి ఒరిజినల్ ఆయకట్టు మనకి 18.25 lakh acres ఒరిజినల్ ఆయకట్టు, 18.82 lakh acres స్టెబిలైజేషన్ అని చెప్పి 185 TMC మనకి వాటర్ అవైలబిలిటీ మీద ఎస్ఎస్ఎస్ పెట్టుకున్నారు. వెరాజ్ యాక్చువల్గా దాని తర్వాత సబ్సిక్వెంట్గా 2022లో 1.27 lakh acres ఎక్స్పెండిచరు అయింది అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా మనకి వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది. నెక్స్ట్ Just go back once. దీనికంటే కూడా సైడ్ ఒక ముందుకు పోండి. అంటే మీడియా మిత్రులకి నేను ఒక మధ్యలో జస్ట్ హైలైట్ సమ్ ఇష్యూస్. మీరు ఆలోచన చేయండి, తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్కి ఆనాడు 38,500 crores ఎస్టిమేటెడ్ కాస్ట్లో 11,679 crores వాళ్ళ హయాంలోనే ఖర్చు అయిన తర్వాత, అంటే సుమారు 30% ఖర్చు అయిన తర్వాత 30% ఖర్చు అయిన తర్వాత వాళ్ళు ఒక అనాలోచిత మూర్ఖపు నిర్ణయం తీసుకొని, కక్కుతితో నిర్ణయం తీసుకొని దాన్ని మేడిగడ్డకి మార్చిండ్రు. ఆఫ్టర్ స్పెండింగ్ 11,679 crores, which is 30% of the project.
అచ్చా, ఇప్పుడు దానికి ఏంటిది? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 2022లోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావాలంటే 1,27,000 crores కావాలని చెప్పి సిఏజీ చెప్పడం జరిగింది. అది 22లో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అట్లీస్ట్ 1.5 lakh crores అవుతుంది. అసలు 38,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకి 1,50,000 కోట్లకు తీసుకొచ్చి ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించారో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అదే ఆ 1,00,000 కోట్లు వృధా కాకుండా ఉంటే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, సీతారామసాగర్, గౌరవెల్లి, దేవాదుల అన్ని ప్రాజెక్టులకి ఇదే మనీ ఈ ఆర్థిక వనరులతో మొత్తం తెలంగాణలో సస్యశ్యామలం అయిపోయేది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఎప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన విషయం దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా తీసుకో బ్యాక్. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, వీళ్ళు డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ పరిశీలన చేయకముందే, అంటే ఎంత కకృతంగా కాంట్రాక్టర్లతో ఇలా అరేంజ్మెంట్ ఏందో కానీ, డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ 2018లో వస్తుంది. వీళ్ళు 2016లోనే కాంట్రాక్టర్లతోని ఒప్పందం చేసుకొని ఏమేం జరగాలో జరిగిపోయినాయి. అది దయచేసి అది గమనించాలి. అదేవిధంగా వాళ్ళు ఏం రాసిండ్రు ఆ డిపిఆర్లో, 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల స్టెబిలైజేషన్. నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు హైలైట్ చేయాలి. మేము అధికారంలో వచ్చింది December 7, 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది అక్టోబర్ 2023లో. అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్ నుంచి ఉపయోగించలేదు. మేము అధికారులు వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అన్నారో ఒక్క చుక్క కూడా మేడిగడ్డ అన్నారం సుందరి నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. అంటే ఇదంతా పచ్చి అబద్ధం, బూటకం, వాళ్ళు ఒక ప్రొపగండా టైప్ చేస్తూ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ యూ కెన్ కంటిన్యూ. ఇది మనకి ఈ రెండు ప్రాణిత చేవల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు రెండు కనుక ఈ పవర్ కంపేర్ చేసుకుంటే కనుక, అంటే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ విషయంలో కానీ పవర్ కన్జంప్షన్లో కానీ తీసుకుంటే మనకి ప్రాణిత చేవల్లో 483 మీటర్స్ మనము వాటర్ టోటల్గా, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా 483 మీటర్స్ హైట్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది వేరే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి 530 మీటర్స్ మనం వాటర్ లిఫ్ట్ చేస్తాం. అలాగే టోటల్ పవర్ డిమాండ్ వచ్చి ప్రాణిత చేవల్లో 3,466 మెగావాట్స్ ఉంటుంది. కాళేశ్వరం దగ్గరకు వచ్చేటప్పటికి 8,450 మెగావాట్స్ మనకి పవర్ కన్జంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్. పవర్ కన్జంప్షన్ టోటల్ డిమాండ్ వచ్చి, అంటే పవర్ కన్జంప్షన్ ఇంకా మనకి ఏమైంది ఏంటంటే 2023లో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనకి పవర్ కన్జంప్షన్ దాదాపు ఆఫ్టర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తర్వాత మనం ఉపయోగించుకున్నాము. ఆ డీటెయిల్స్ సెపరేట్గా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఇది పవర్ డిమాండ్ అయితే మనకి 8,450 మెగావాట్స్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. పవర్ ఎక్స్పెండిచర్ ఛార్జెస్ సెపరేట్గా తీసుకుంటాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఉంది. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పవర్ కన్జంప్షన్ ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత ఉంటుందని చెప్పి ఇది సిఏజీ రిపోర్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ గోడ్.
అదేవిధంగా ఇది మనకి రెండు ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి కాళేశ్వరం ప్రాజెక్ట్కి కంపారిజన్ తీసుకుంటే ఒరిజినల్ కాస్ట్ యాక్చువల్గా ప్రాణిత చేవెళ్ళది 70,875 crores ఉండి ఆర్ఈ వచ్చేటప్పటికి 38,500 crores అయింది. ఇది ఒరిజినల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి 80,180 crores నుంచి 2022లో 1,27,000 crores ఈ రివైజ్డ్ కాస్ట్ అయింది. ఇంకా బ్యాలెన్స్ కాస్ట్ ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 30,000 crores దాకా అవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఎక్స్పెండిచర్ ఇంతవరకు మనకి కాళేశ్వరం మనకి ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ తీసుకుంటే 11,679 crores ఎక్స్పెండిచర్ అయిందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంతకు మనకి స్టేట్గా కానీ మన లోన్ కాంపనెంట్ తీసుకుంటే 93,878 crores మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మనకి కనపడుతుంది. అలాగే ఒరిజినల్ ఆయకట్టు రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 16.4 lakh acres ఏమో ప్రాణిత చేవెళ్ళది, అలాగే 19.63 lakh acres ఒరిజినల్ ఆయకట్టు 19.63 కాళేశ్వరం ప్రాజెక్టుకి కంటెంప్లేట్ చేయడం జరిగింది. అలాగే స్టెబిలైజేషన్ ఆస్పెక్ట్లో 18.85 lakh acres ప్రాణిత చేవెళ్ళ కింద మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం కంపేర్ చేస్తున్నామని రెండో ప్రాజెక్టులకి కూడా కలిపి ఈ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాణిత ప్రాజెక్ట్కి వచ్చి 8,700 million units ఉంటే అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 13,702 million units రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది మనకి ఎడిషనల్ టీఎంస్ తోటి కూడా కలుపుకొని. నెక్స్ట్ సో మెయిన్గా మన డిస్కషన్ అంతా కూడా ఈరోజు మనము అంటే ఎందు గురించి వాటర్ మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం అన్న దాని గురించి మన మినిస్ట్రేట్ దగ్గర అంటే బ్యారేజ్ ఈ సింక్ అయింది, బ్యారేజ్ బ్లాక్ 7లో ఈ పిఆర్ 20 సింక్ అయిన దగ్గర నుంచి కనుక ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్లని తీసుకుని అంటే గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్ళింది ఎంతవరకు అయిందన్న దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో దీనికి యాక్చువల్గా మీకు ఈ సైలెంట్ ఫీచర్స్ ఈ బ్యారేజ్ గురించి ఎందు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే యాక్చువల్గా కింద మీకు మినిమం పంపింగ్ హెడ్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 5 meters మినిమం పంపింగ్ హ్యాండ్ ఉండాలి. అలాగే అన్నారం దగ్గరకు వచ్చేటప్పటికి 10.5 meters ఉండాలి. సుందిన దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 meters ఉండాలి. అయితే ఇప్పుడు మనము ఈ రోజున మనం పంపు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం లిఫ్ట్ చేయాలని చెప్పినట్టుగా అంటే మనకి నియర్లీ మినిమం హెడ్ వచ్చి 5 meters హైట్ ఉండాలి. ఒకవేళ మనం సార్ ఇందాక ఆల్రెడీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా మనం ఒకవేళ మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చేసి అన్నారంలో చేసిన అన్నారం నుంచి సుందర్లు వేసినా కూడా ఈ అన్ని గేట్స్ అన్ని కూడా యాజ్ పర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ఓపెన్ కండిషన్లో ఉండడం వలన మనకి లిఫ్ట్ చేయడం వల్ల మనకు గలం వలన ఉపయోగం అయితే లేదు. ఉపచారం చేసినా కూడా అది వృధా తప్పించి మనం చేయడానికి అవకాశం కాదని చెప్పేసి ఆల్రెడీ ఆనరబుల్ మంత్రి గారు ఇందాక చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ మీకు మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే మీకు రెడ్ కలర్లో మార్క్ చేసి చూపించడం జరిగిందండి అది ఏంటంటే బ్లాక్ 7 మొత్తం టోటల్గా 8 blocks ఉన్నాయి. దీంట్లో 8 blocksలో 7th blocksలో మేజర్ ఎఫెక్ట్ అయింది మనకి ఈ 16, 17, 18, 19, 20, 21 మొత్తం ఏంటంటే ఈ పిల్లర్లన్నీ కూడా టోటల్గా బ్లాక్ 7Lలో టోటల్గా అన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అయినటువంటిది ఉన్నది. ఎందుకంటే మనకి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నెక్స్ట్ మీకు డయాగ్రామ్లో కూడా చూపించడం జరుగుతుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కనుక చూస్తే కనుక ఆ సీపేజ్ ఫ్లో అన్నది ఏ విధంగా వెళ్ళింది అన్నది మీకు నెక్స్ట్ దాంట్లో కనబడుతుంది. నెక్స్ట్ సో మెయిన్ మనం క్రొనాలజీ ఈవెంట్స్ కనుక తీసుకుంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనకి అంటే బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వరకు మనం తీసుకుంటే ఇది 1/3/2016 నాడు మనకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలాగే 21/6/2019 నాడు అప్పుడు దాదాపు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే అయితే ఇనాగ్రేట్ చేసినటువంటి 1 year దగ్గర నుంచే మనకి ఈ బ్యారేజెస్లో ఈ ఉన్నటువంటి 3 బ్యారేజీల్లో కూడా మనకి వార్నింగ్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ ద సెన్స్ అది శాండ్ బాయిలింగ్ అవ్వడం కానీ వాటర్ లీకేజెస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి టైం టు టైం మనకు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ 2022లో కూడా అప్పుడు ఉన్నటువంటి దాదాపు ఈఎన్సీ గారు కమిటీ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్నిటి మీద కూడా అప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. అది దాని ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓఎండం చేయకపోవడం వలన ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవడం వలన మనకి 21/10/2023 నాడు ఈ మన బ్లాక్ 7లో 20 అన్నది పియర్ కొంగడం జరిగింది. దాదాపు 1.2 meters ఒక పియర్ 20లోనే మనం దిగడం జరిగింది. సబ్సిక్వెంట్గా అటు ఇటు ఉన్నటువంటి పిల్లర్లు కూడా మొరర్లెస్ అంతా అటు ఇటు వేరియేషన్లో మొత్తం టోటల్గా ఆ బ్లాక్ రాఫ్ట్ కింద మొత్తం సెటిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక నిమిషం
చూడండి, మీడియా మిత్రులకు నేను హైలైట్ చేసుకున్నా పాయింట్ 2 చూడండి. వార్నింగ్ సిగ్నల్స్ ఇంక్లూడ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పటి సందే, అంటే 3 బ్యారేజెస్లో కూడా ఈ ప్రాబ్లం ఉండేది. కట్టిన కొన్ని రోజులకే ఇది సీపేజ్ కావడము, డిస్లొకేషన్ కావడము, శాండ్ బాయిలింగ్ కావడం ఒకటే. అప్పటి నుంచే గమనిస్తూ వస్తున్నారు, అన్ని రికార్డులో ఉన్నాయి. ఆ ఏజెన్సీలకి ఇంజనీర్లకి కరస్పాండెన్స్ ఉంది, ప్రభుత్వానికి కూడా రాసిండ్రు. అది మొత్తము ఆ కరస్పాండెన్స్ మొత్తము ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇగ్నోర్ చేసిండ్రు, అసలు పట్టించుకోలే. రెండోది, ఆ విధంగా బ్యారేజ్లను ఉపయోగించుకోకూడదు, ఇంత వాటర్ స్టోరేజ్ చేయకూడదు అని కింది లెవెల్ ఇంజనీర్లు అనేక మార్లు ఆ పైకి ఆ రిపోర్ట్ పంపించినా అది ఆ వాటర్ స్టోరేజ్ తగ్గలేదు. చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినాకనే ఆ వాటరు దాని నుంచి తీసేయడం జరిగింది. అంటే ఇది ఇంత ఘోర తప్పిదం చేసి, ఇంత నెగ్లిజెన్సు, ఇంత నిర్లక్ష్యము, ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్తోని వాళ్ళ వల్ల ఈ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటుంది, హాస్యాస్పదం. నెక్స్ట్ సో ఫస్ట్ సైట్ ఇన్స్పెక్షన్ అంటే ఇమీడియట్గా జరిగిన వెంటనే అప్పుడున్నటువంటి సిడిఓ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్డిఎక్స్ఏ ఒక దాదాపు 6 మెంబర్స్ వచ్చి నెక్స్ట్ వాళ్ళు కూడా మనకి ఒక 2 days ఉండి ఇన్స్పెక్షన్ చేసి దానికి స్టడీ చేయడం జరిగింది. దాని తర్వాత డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ వాళ్ళు కూడా టీం కూడా ఇంక్లూడింగ్ సిడబ్ల్యూసీ కానీ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా 28/10/23 నాడు ఇన్స్పెక్షన్ చేసి అలాంగ్ విత్ ఈఎన్సీ ఓఎన్ఎం గారు ఇన్స్పెక్షన్ చేసి గవర్నమెంట్కి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ ఒక నిమిషం, ఇది కూడా మీరు గమనించాలి. జస్ట్ గో బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే, అంటే మేము వచ్చినాక ఎన్డిఎస్ఏ టీం అది ఇది అంటుంటారు. వాళ్ళు ఉన్నప్పుడే ఎన్డిఎస్ఏ 6 member committee led by member Disaster and Resilience, NDSA visited on 24th October 2023 and examined the reasons. Discussions held with ENC General, site inspected on 24th. Final discussions with INCAD, LNT, SDC on 25th at Hyderabad. The ROA, the committee indicated lapses in construction, planning and management. అంటే మేము అధికారంలో రాకముందే వాళ్ళు నిర్మాణం చేసినప్పుడే అప్పుడే కూలిపోయి వాళ్ళ వల్లనే ఇది కూలిపోయిందని అప్పుడే ఎన్డీఎస్ఏ టీం ఇచ్చింది ప్రిలిమినరీ రిపోర్ట్లో. నెక్స్ట్ సో ఫస్ట్ 1/11/23 నాడు ఎన్డిఎస్ఏ ఫస్ట్ ఇనిషియల్గా ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట అండి. దాంట్లో ఏంటంటే ల్యాప్సెస్ ఇన్ కన్స్ట్రక్షన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూషన్ ఆస్పెక్ట్లోనే మెయిన్ ప్రాథమికంగా వాళ్ళు ఇది రీజన్స్ వలన ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే 4/11/23 నాడు ఇనిషియల్ రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో కూడా మెయిన్ రీజన్స్ కూడా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్లో కానీ, డిజైన్లో కానీ, ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో, ఓఎన్ఎం ఆస్పెక్ట్లో, ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి 4/11 నాడు ఒక ఇనిషియల్ రిపోర్టు, ఇంటీరియర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే సబ్సిక్వెంట్గా అవుట్కమ్ ఏంటంటే 24/4/2025 నాడు ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ ప్లాను డెవలప్ చేయడానికి గురించి మనకి మెయిన్ ప్రధానంగా ఎందు గురించి డీల్ అవ్వడం జరిగిందంటే ఎన్డిఎస్ఏ గవర్నమెంట్ నుంచి ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఉండి దాంట్లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటిది గవర్నమెంట్ డిసిషను. ఈవెన్ టెక్నికల్ అఫీషియల్స్ అందరూ కూడా అది నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ మీద బేసిస్ చేయాలనేటువంటిది వాళ్ళు కూడా చెప్పారు. మేము ఇచ్చినటువంటి రికమెండేషన్ మీద బేస్ చేసుకొని మీరు వే ఫార్వర్డ్ వెళ్ళండి అని చెప్పినట్టు కానీ ఇనిషియల్గా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఇనిషియల్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడే ముందు స్టెబిలైజేషన్ ఆస్పెక్ట్లో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అండ్ ఇమీడియట్గా ఏదైతే మెజర్స్ చేయాలో ఆ మెజర్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి టేకప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక మన ప్రభుత్వం యొక్క స్టాండ్ మేము స్పష్టంగా చెప్తున్నాము. వాళ్ళు తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు సరిగ్గా కట్టినా ఇప్పుడు ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణకి ఇబ్బంది కాకుండా ఉండేది. లేక వాళ్ళు ఇట్లా మేడిగడ్డ ఇట్లా కట్టినా, ఈ బ్యారేజీలు సరిగ్గా కట్టినా ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ రైతులకి, ప్రజలకి మేలు జరిగేది. వాళ్ళ లోపాల వల్ల, వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ కకృతి వల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతున్న మాట ఇది మీరు అందరూ గమనిస్తున్నారు. నెక్స్ట్ ఇది ఇప్పుడు మీకు యాక్చువల్గా ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే
మనకి ఆ సైట్లో ఉన్నటువంటి కండిషన్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఏంటంటే మనకి ఆ పియర్ నెంబర్ 20 దగ్గర ఆ ర్యాఫ్ట్ దాదాపు 1.2 మీటర్స్ మీకు అక్కడ కనపడుతుంది క్లియర్గా. ర్యాఫ్ట్ దాదాపు 45.45 మీటర్స్ ఉండాలి విడ్త్. అది మనకేమైందంటే దాదాపు 1.2 మీటర్స్ ఈ పీరు దాంట్లో సెటిల్ అయిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ర్యాఫ్ట్ సెటిల్ అయ్యింది అని చెప్పినట్టుగా అంటే ఒక 20th పిల్లర్ ఒకటే కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ బ్లాక్ 7లో ఉన్నటువంటి 21 పిల్లర్ కానీ, దానికి ఆనుకున్నటువంటి 19, దాని తర్వాత 18, 17, 16 ఈ అన్ని పిల్లర్లు కూడా మనకి ఈ సెటిల్ అవ్వడం జరిగింది. దీనికి సెటిల్ అవ్వడానికి ప్రధానమైన కారణము అంటే మనకి అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కానీ, సీనియర్స్ ఇంజనీర్లు కానీ, ఈ ఎన్ఎస్సి కానీ ఎన్ఎస్ఎస్ చేసింది ఏంటంటే అండర్ మైనింగ్ ఆఫ్ వాటర్ అండర్ బీనీత్ ద ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా సీపేజ్ అవడంతో ఇది జరిగింది అన్నది అప్పుడు ప్రాథమికంగా అప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో మీకు ఇది చూస్తే కనుక ఈ రాఫ్ట్ ఈ అమ్మడి మీకు మొత్తం 10 పిల్లర్లు కూడా అంటే 18, 19, 20 ఈ 16 పిల్లర్ దాకా బ్లాక్ 7లో ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా కుంగడం జరిగింది. నెక్స్ట్ ఇది మీకు పియర్స్లో ఉన్న ఆ పియర్స్కి ఉన్నటువంటి అలాంగ్ ద అక్రాస్ ద ఆ గేట్స్ తోటి మీకు క్రాక్స్ టోటల్గా ఏంటంటే ఒక పియరు ఇలాగ క్రాక్ కింద విడిపోయినట్టు అయిపోయింది. నెక్స్ట్ ఈ మీ క్రాక్స్ కూడా చూస్తే డ్యామేజెస్ చూస్తే 18, 19, 20, 21 పిల్లర్లో ఇవన్నీ కూడా ప్రతి పియర్స్లో కూడా డ్యామేజెస్ చాలా విజిబుల్ క్లియర్గా ఈవెన్ స్టీల్ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇమీడియట్గా కొత్తగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక 2 monthsలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఆనరబుల్ సీఎం గారు అలాగే మంత్రివర్యులు మొత్తం అందరూ టీం అందరూ కూడా ఇప్పుడున్నటువంటి మిగతా మంత్రివర్యులు కూడా ఆ రోజు విజిట్ చేసి సైట్లో స్వయంగా పరిశీలించి ఇది ఎలా జరిగింది, ఎలా చేయాలన్న దాని మీద ఇమీడియట్గా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ సో మీకు ఇది చూస్తే ఏంటంటే ఇది అన్నీ కూడా ఏంటంటే అప్రాన్స్ ఎంత డ్యామేజ్ అయినది అప్పుడు ఆ యొక్క వెలాసిటీకి ఈ ఎప్పుడున్నటువంటి డ్యామేజ్ యొక్క బ్లాక్స్ సీసీ బ్లాక్స్ కూడా మీకు డిస్లోకేట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా అన్నారం బ్యారేజ్లోనూ తర్వాత వీటిల్లోనూ సుందేల్లో కూడా కొన్ని చోట్ల రిపేర్లు చేశారు, మళ్ళీ రిజిస్టర్ చేశారు. కానీ చేసినా కూడా మళ్ళీ అగైన్ ఆ యొక్క ఫోర్స్కి అంటే సఫిషియంట్ ఎప్రాన్ విడ్త్ థిక్నెస్ లేకపోవడం వలన మనకి డ్యామేజెస్ అన్నది ప్రస్ఫుటంగా మనకి కనబడుతున్నాయి. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా డిస్లాజ్డ్ వాష్డ్ అవే సీసీ బ్లాక్స్ అండి. ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి సీసీ బ్లాక్స్ అన్ని తర్వాత మళ్ళీ రిస్టోర్ చేశారు. కానీ బట్ అక్కడ ఉన్నటువంటి ఎప్రాన్ లెంగ్త్ ఏదైతే ఉందో స్టిల్లింగ్ బేసిన్ కానీ సఫిషియెంట్గా అప్పుడు ప్రొవైడ్ లేకపోవడం వలన ఇలా జరిగిందని చెప్పేసి సబ్సిక్వెంట్గా ఇచ్చినటువంటి ఎన్డిఆర్సి ఇచ్చినటువంటి రిపోర్ట్లు మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా పియర్ 20లో ఉన్నటువంటి క్రాక్స్ అండ్ ఇవన్నీ కూడా క్రాక్స్. అయితే ఇదేంటంటే ఈవెన్ మనకి అంటే బ్లాక్ 8th సైడు అప్పుడు యాక్చువల్గా కట్ ఆఫ్ వాళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ దీనికి షీట్ పైల్స్ కానీ డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఇనిషియల్గా ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి ఏజెన్సీ అప్పుడు షీట్ పైల్స్ ఇది అంటే ఇలా ఈ విధంగా ఫస్ట్ చేసి అది వెళ్ళకపోవడంతో దాని తర్వాత సబ్సిక్వెంట్గా సీకెంట్ పైల్స్ కింద మార్చడం జరిగింది. దానివల్ల కూడా ఏమైందంటే రివర్ మెండరింగ్ అయ్యి ఇది బ్లాక్ 7కి ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎన్డిఎస్సి రిపోర్ట్లు కూడా ఈ విషయం మెన్షన్ చేశారు. నెక్స్ట్ సో ఈ తర్వాత ఏంటంటే ఏదైతే ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్టు ఏదైతే బేసిస్ అనుకుంటున్నామో ఈ రిపేర్లకు వే ఫార్వర్డ్కి దాని మీద ఏం జరిగిందన్న దాని మీద మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నెక్స్ట్ సో ఇందాక మీకు చెప్పాను మీకు ఈ సిపేజ్ పాత్ అన్నది ఈ చూస్తే మీకు ఇటు 16 పిల్లర్ నుంచి చూసుకుంటే 16, 17, 18, 19, 20, 21 అంటే ఇది ఒక్క పిల్లర్కి సంబంధించింది కాదు, ఇది టోటల్ బ్లాక్కి సంబంధించింది, బ్లాక్ 7కి సంబంధించింది. సో దీని ఎఫెక్ట్ అన్నది ఏంటంటే అప్పుడు ఈ సీపేజ్ని అరెస్ట్ చేయడానికి నియర్లీ మోర్ దాన్ నాకు తెలుసుకోండి అరౌండ్ 10,000 శాండ్ బ్యాగ్స్ ఇది దాంట్లో వేయడం జరిగింది ఆ సీపేజ్ని అరెస్ట్ చేయడం గురించి. సో ఆ సీపేజ్లో మనం దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం గురించి శాండ్ బ్యాగ్స్ తోటి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి తోటి అది రెస్ట్ అయ్యి అది సెటిల్ అయ్యి ప్రస్తుతానికి ఆగి ఉన్నది. సో దీని మీద కాంప్రహెన్సివ్గా ఇప్పుడు మనం ఎఫెక్టివ్గా చేస్తేనే కానీ దీని మీద ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నెక్స్ట్ సో మీకు ఇది చూస్తే ఈ సీకెంట్ పైల్స్ గురించి ఇందాక మీకు చెప్పాను. యాక్చువల్గా అండర్ మైనింగ్ ఆఫ్ శాండ్ అంటే ఏదైతే వాటర్ మనకి వెళ్ళిందన్న దానికి మీరు చూస్తే ఈ పొడుగ్గా మీకు కనపడుతున్నది సీకెంట్ పైల్స్. ఈ సీకెంట్ పైల్స్లో మీకు ఫస్ట్ ఇనిషియల్గా ఆ సీకెంట్ పైల్స్ యొక్క ఇంటిగ్రిటీ అంటే మనం సపోజ్ ఇలాగ మనం చూస్తే సీకెంట్ పైల్స్ ఒకటి మేల్ ఫీమేల్ లాగా వాటిని చేస్తారు.
చేసినప్పుడు దాంట్లో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా అది కింద నుంచి దాని కట్ ఆఫ్ వాల్ డెప్త్ ప్రాపర్ డెప్త్ కనుక లేకపోయినా మీకు అది మూడో ఫిగర్ కనబడుతుంది. అది ఇలాగా ఇటు నుంచి వాటర్ వెళ్ళడం మళ్ళీ రివర్స్లో కూడా వాటర్ రావడంతో ఏమవుతుందంటే ఒక క్యావిటీ ఫామ్ అయ్యి ఆ క్యావిటీ ద్వారా మీకు ఆ పిల్లర్ ఉన్నటువంటి సీకెంట్ పైల్స్ ఏదైతే ఉందో అది ఆ విధంగా డిస్ట్రక్ట్ అయ్యి మీకు దాదాపు ఆ సీకెంట్ పైల్ ఆ విధంగా బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిపోవడంతో మీకు ఏమవుతుందంటే ఏదైతే ఇది సపోజ్ రాఫ్ట్ అనుకుంటే దీని కింద నుంచి వాటర్ ఫ్లో అన్నది జరిగి బ్రేక్ అవ్వడంతో మీకు ఆటోమేటిక్గా శాండ్ అన్న కరిగిపోవడంతో ఈ క్యావిటీ ఫామ్ అయ్యి ఈ రాఫ్ట్ అది మనం అనుకుంటే ఈ రాఫ్ట్ సెటిల్ అయిపోయింది అనమాట. ఈ సెటిల్ అయిపోవడంతో దీని మీద ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో దీని మీద ఏంటంటే ఏదైనా చేయాలి అని చెప్పినట్టుగా అంటే ఒక పిల్లర్ 20 అని ఒకటి కాకుండా దీని మీద కాంప్రహెన్సివ్ స్టడీ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా బ్లాక్స్ అని తీసుకుంటే ఒక 7th బ్లాక్ మీద అని కాకుండా అటు టోటల్ డ్యామ్ అంతా కూడా దీన్ని స్టడీ చేస్తేనే కానీ దీన్ని మనం ముందుకెళ్ళడానికి లేనటువంటి పరిస్థితి మనకి యాక్చువల్గా సైట్లో ఉన్నది. నెక్స్ట్, సో ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో దాని కీ ఇష్యూస్ గురించి మంత్రివర్యులు చెప్తారు. సార్ ఇప్పుడు అంటే ఒకటి మీకు ఎందుకంటే వాళ్ళు అవతల పక్షాన్ని మాట్లాడేటోళ్ళు అడవులుగా మాట్లాడుతున్నారు. ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టు ఎట్లనో ఎన్డిఎస్ఏ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ సేఫ్టీ విషయంలో ఇట్ ఈస్ ది అపెక్స్ బాడీ ఇన్ ద కంట్రీ. పార్లమెంట్ తయారు చేసిన చట్ట ప్రకారం ఫామ్ అయింది ఎన్డిఎస్ఏ. టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్కి పార్లమెంట్లో మద్దతు పలికిండ్రు. వారి ద్వారా ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంటంటే వాళ్ళ రిపోర్ట్లో ఏమన్నారు ఈ విషయంలో, ఏది ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ విషయంలో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సరిగ్గా చేయలేదు ఇన్వెస్టిగేషను, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫెయిలియర్స్. ఉదాహరణకి ఎట్లా ఓన్లీ ఫెయిలియర్స్, నీళ్లు పూర్తిగా నింపేసి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అసలు నీళ్లు తీయలేదు. ఆ స్ట్రెస్ కింద కూడా కొంత డ్యామేజ్ అయిపోయింది. డిజైన్ డెఫిషియన్సీస్, ఫెయిలియర్ ఆఫ్ మోడలింగ్ స్టడీస్, ఈ వర్డ్స్ ఎగ్జాక్ట్గా మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ నుంచే తీసుకున్నాము. ఇది ఇందులో ఒక్క పదం కూడా మేము మా పదం వాడలే. ఇలా absence of robust quality control, dam safety aspects ignored. మరి ఇవన్నీ కూడా ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్రాస్ ఆల్ త్రీ బ్యారేజెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఇంకో ఆయన అసలు వాళ్ళేంది వీళ్ళేంది మరి అట్లా కాదు ఇట్లా అంటే మరి మీరు కట్టింది కూలిపోయింది, మీరే నాశనం చేసినారు, ఇంకా ఎక్స్పర్ట్ తీసుకొచ్చిన వాళ్ళు రిపేర్ చేయడానికి వాళ్ళకేం తెలియదు మీకు తెలుసు అంటే దాని గురించి అవి మూర్ఖపు మాటలకి మేము జవాబు ఇచ్చేది లేదు. మేడిగడ్డ సివియర్ సెటిల్మెంట్ అండ్ క్రాకింగ్ ఆఫ్ పియర్స్ ఇన్ బ్లాక్ 7 with notable tilting, structural and hydro-mechanical compromise due to piping and deterioration of energy dissipation structures, including dislodgement of wearing coat and cement concrete blocks downstream. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే నీళ్ళు ఎత్తిపోయింది అంటారు. అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజెస్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ఎన్డిఎస్ఏ రాసిచ్చింది. ఓకే, అన్నారం అండ్ సుందిల్లా సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ సీపేజ్ స్ట్రోక్ పైపింగ్ డిస్ట్రెస్, ఇది ఎగ్జాక్ట్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వర్డ్స్ ఇవి, ఇంక్లూడింగ్ డిస్లాజ్మెంట్ ఆఫ్ వేరింగ్ కోట్ అండ్ కాంక్రీట్ బ్లాక్స్ డౌన్ స్ట్రీమ్. అసలు ఎంత దురదృష్టకరం అంటే అసలు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఏం చేసేవాళ్ళు, అసలు డౌన్ స్ట్రీమ్లో కాంక్రీట్ సీసీ బ్లాక్స్ ఉంటే అది ఎంత లెంత్ వేయాలో వేయలేదు, అది ఎంత స్ట్రెంత్ వేయాలో వేయలేదు. ఆ నీటి ప్రెషర్ అండ్ వెలాసిటీకి ఈ సీసీ బ్లాక్స్ లేచిపోయినాయి. అసలు ఇంత నెగ్లిజెంట్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉండి ఏదో మాటలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్, అదేవిధంగా చాలా ఇది మీడియా మిత్రుల దయచేసి ఈ వర్డ్స్ మీరు గమనించాలి. ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్లో ఏముంది,
ఈరోజు బ్యారేజెస్ ఎట్లయితే ఉన్నాయో, బ్యారేజెస్ నాట్ సూటబుల్ ఫర్ వాటర్ స్టోరేజ్. మేము ఎన్డిఎస్ఏ ఎక్స్పర్ట్స్కి బీఆర్ఎస్ పార్టీ ఇది నిర్మాణం చేసిన కంటే కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి మేము భావించి మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతున్నాము. యాజ్ పర్ ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్, the 3 barrages Medigadda, Annaram and Sundilla are not suitable at present for water storage. ఇక ఆ 3 బ్యారేజెస్ గురించి రాసిండ్రు. ఆ మూడిట్లో కూడా అన్సేఫ్ ఫార్ వాటర్ స్టోరేజ్ ఆర్ డైవర్షన్ అని రాసిండ్రు. ది ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పాయింట్ 13 ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చదువుతున్నా. Summarizing the extensive debilitating damages suffered by the 3 barrages, the report concludes with a clear call for a holistic rehabilitation design, advocating for a comprehensive assessment of the health and safety of the entire barrage and immediate stabilization measures to arrest the ongoing distress. Next. మరి ఇప్పుడు వాళ్ళు అనేక కారణాలు ఇచ్చారు. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చెప్పిన రిపోర్ట్లో ఒక్క పదం కూడా మేము మార్చలేదు. సిగ్నిఫికెంట్ డిలే ఇన్ అటెండింగ్ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ నోటిస్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ కమిషనింగ్ ఫర్దర్ లెడ్ టు డిటోరియేషన్, ల్యాక్ ఆఫ్ అన్ ఓఎండ్ఎం మాన్యువల్. అసలు మాట్లాడే అర్హత ఉందండి? 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ కొట్టి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్కి మాన్యువలే లేదు. Lack of O&M manual for the barrages and non-compliance with the other provisions of Dam Safety Act led to suboptimal management. O&M challenges further compounded structural issues. Now, our right side issue, true primary causes for distress. Water tightness of the cut-off wall was not ensured. Water tightness of the cut-off wall was not ensured. Second, direct connection of the cut-off wall to the raft. Okay, next. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ మెయిన్ రోబస్ట్ క్వాలిటీ కంట్రోల్ అనేది ఫెయిల్యూర్ అయిందనమాట. యాక్చువల్గా 2 కూడా ఇంప్రెషన్ వాటర్ టైట్నే ఉంటేనే కానీ కాంపాక్ట్నెస్ ఉంటేనే కానీ దాని మీద ఉన్నటువంటి స్ట్రక్చరు నిలబడదు. సో అది ఎన్ష్యూర్ చేయలేకపోవడం వలన ఇది కూడా ఇంపార్టెంట్ అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్డిఎస్సి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. See further action on way forward. Designs by reputed. Okay. సో దీని మీద బేస్ చేసుకుని ఎన్డిఎస్సి ఏం చేసిందంటే, సో మేము గవర్నమెంట్ దీని మీద ఒక డెసిషన్ తీసుకుంది. సో వే ఫార్వర్డ్ ఎలా వెళ్ళాలన్న దాని మీద చూసుకుంటే ఫస్ట్ డిజైన్స్ ఒక రిప్యూటెడ్ ఏజెన్సీకి కన్సల్టెంట్కి ఐడెంటిఫై చేయాలి. సో దాని మీద సబ్సిక్వెంట్గానే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడం, దాని మీద గ్లోబల్ ఇంజనీర్స్ మన కాల్ఫర్ చేయడం, మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సిడిఓ అని కూడా ఇన్వాల్వ్ చేయడం చేసి వాళ్ళకి మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం. అలాగే ఏదైతే మనం డిజైన్స్ చేసినప్పుడు ఎన్డిఎస్సి ఇచ్చిన రిపోర్ట్లోనే ఉన్నది ఈ డిజైన్స్ అన్ని కూడా వెటెడ్ బై సిడబ్ల్యూసి అని చెప్పేసి ఖచ్చితంగా చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ఇష్టం ఉంది. అలాగే ఏదైతే జియో ఫిజికల్ జియో టెక్నికల్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఇవి టెస్ట్లని కూడా సిడబ్ల్యూపిఆర్ఎస్సితో చేయించాలి అని చెప్పేసి ఉన్నది. ఆల్రెడీ మనం వే ఫార్వర్డ్లోనే ఉన్నాం, టెస్టులు చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్, సో ఈ విఎండి ఇదో అంటే ఇంతవరకు మనం మాట్లాడింది ఎన్డిఎస్సి గురించి. సబ్సిక్వెంట్గా విఎండి కూడా మనకి ఏదైతే అబ్జర్వేషన్స్ ఇచ్చిందో జస్ట్ బ్రీఫ్గా ఒక చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాం. సో విఎండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చేశారంటే బేసికల్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మెయిన్ అంటే ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ ఆస్పెక్ట్లో కానీ కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్లో కానీ ఓఎన్ఎం కానీ క్వాలిటీ కంట్రోల్ ఆస్పెక్ట్లో 10 దాంట్లో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి అనేటువంటి విషయాలు డిఫరెంట్ పాయింట్లో వాళ్ళు పాయింట్అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో నెక్స్ట్ సబ్సిక్వెంట్గా జ్యుడిషియల్ కమిషన్ మన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఎంక్వైరీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో దానికి ఇచ్చినటువంటి కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకుంటే ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ కానీ అన్ని ఆస్పెక్ట్లో కానీ ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ కానీ నెక్స్ట్ సో నెగ్లిజెన్స్ కానీ ఇర్రెగ్యులారిటీసు లేకున్నా
ఈ అన్ని ఆస్పెక్ట్లో ఈ అన్నిటి మీద వాళ్ళకి స్టడీ చేసి వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద మన మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయమని. To give you a summary, the Judicial Commission headed by a Supreme Court judge categorically indicted the earlier government for all the lapses leading to the Medigadda Annaram Sundilla barrage collapse. They said they suppressed the expert committee reports, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, అనేక విధాలుగా వాళ్ళు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అనే విధంగా ఆ జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అసలు తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి అసలు జస్టిఫికేషనే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. మరి ఇవన్నీ కూడా ఆ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఉంది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తర్వాత వచ్చింది, ముందే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, టెండర్స్, కాంట్రాక్ట్లు ఫైనలైజ్ అయిపోయినాయి. ఆ కక్కురు చూడండి. మరి అదేవిధంగా ఆ రోజు వాళ్ళు ఫైనలైజ్ చేసిన కాస్ట్ 71,000 crores. ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాసిన లేఖ ఇప్పుడు అది లక్షల కోట్ల చేరింది. సరే, నెక్స్ట్ the then Judicial Commission also was very clear about fixing responsibility on then Chief Minister, Irrigation Minister, Finance Minister. Next. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్లో కూడా పొరపాట్లు జరిగిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. నెక్స్ట్, ఆ కమిషన్లో మీకు కొన్ని వర్డ్స్ అవుతాను. The commission concludes that the entire project was characterized by rampant and brazen procedural and financial irregularities. The report underscores that the Kaleshwaram project, intended as a lifeline of the state of Telangana, became a colossal waste of public money due to a profound failure of governance, planning, technical oversight, and financial discipline driven by the individual decisions and undue influence of political leadership. Next. So anyway, we'll run through it now. Later, the Judicial Commission was just go to the next line. Okay, the Judicial Commission was placed in the cabinet table in the assembly, and we referred it to a CBI. Referred to CBI, and the matter is pending with CBI now. Next. Okay, now Colonel Parikshit Mehra will cover this. Rectification, rehabilitation. Okay, చెప్పిన తర్వాత సార్ సార్ 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్. సార్ ముందు స్లైడ్. ఇది యాక్చువల్గా ఏంటంటే మెయిన్ మనకి ఎందుకు లేట్ అవుతుంది అన్న దానికి ఇప్పుడు మీకు దాదాపు ఏంటంటే మనకి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడమే మనకి దాదాపు 4th month of 2025లో రావడం జరిగింది. దాని మీద స్టడీ చేసిన తర్వాత దానికి వే ఫార్వర్డ్లో ఎలా వెళ్ళడం దాని మీద కూడా డీటెయిల్ స్టడీ చేసి సో దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో దీని మీద ఏంటంటే సబ్సిక్వెంట్గా దీని మీద టెస్టులు ఎలా చేయాలి, ఏ టెస్టులు చేస్తున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము, ఎక్కడున్నామన్న దాని మీద మన కల్నల్ పరిషత్ మెహ్రా గారు దీని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ప్లీజ్ జాయిన్. Next, please. So, just to give you a broad outline of what is our approach for rectification and rehabilitation. Firstly, it is well established, बहुत clearly NDSA report बोलती है कि block 7 में जो event हुआ वो one-off event नहीं था. It can also happen in other barrages, can happen in other blocks also. And इसीलिए immediate advice was to take off the load. That means open the gates. So based on their recommendations, their report, we went through a complete deliberate process to first make a strategy as to how to rehabilitate all the 3 barrages, what all technical oversights we must ensure, what all steps should be ensured, and what all proper agencies should be included as per the guidelines of the NDSA. Just to understand from the slide that this rehabilitation is NDSA aligned, investigations are being carried out by CWPRS Pune. Independent monitoring is being carried out by a coordination committee, which I am heading, where Secretary Garu has nominated me to head that, so that all agencies are working towards a common aim to be able to give a rehabilitation design well in time.
we are doing a evidence-based design. That means we are using the best modern technologies today available to better understand what is the condition of the barrages. That is the structural health monitoring of the barrages first, doing a health assessment, and also getting out better parameters, because initial investigations adequate nahi the. We are filling up those voids and gaps by using better technology, and we are doing this under the guidance of a global design consultant. MS AFRI has been nominated, who is guiding us at all steps, and obviously at every step we are taking wherever required the advice of the NDSA and the CWC. Next. So the guiding principles are firstly the health assessment. What is the condition today of the raft, of the cutoff walls, of the gates, of the complete structure? Is the design, जो initial design जिसके ऊपर ये based है, is it adequate or not? So we are reviewing the adequacy of the design as per the actual geotechnical parameters, मतलब soil की condition के हिसाब से, river bed के condition के हिसाब से, requirement of water के हिसाब से, जो actual discharge है उसके हिसाब से, is it adequate or not? And obviously all of this is being done under, a kind of a vetting by the NDSA and CWC, so that just in case there are some mistakes or oversights by us, we also get advice from them. Next. So what we have done is we've taken a concrete action where MS AFRI has already been appointed. They have a joint venture with IIT Powai, because IIT Powai in Mumbai have the best hydrological engineers who are guiding this process. Next. Our approach is, as I said, the health assessment, the design inputs, and then giving out planning construction drawings, hopefully before the end of this monsoon, so that we can start our preliminary work and carry out the rehabilitation before the next monsoons. That is our aim. Next. What we are trying to do is, first we are trying to find out, are the current cutoffs, secant pile cutoffs, adequate? One is, NDSA has established that they are damaged, but also is there depth enough as per the required hydrological parameters? Are there voids below the raft? Because water has passed from below the raft, are there voids inside, and क्या ground stabilization further करने की जरूरत है? Are the energy dissipation structures adequate? Which means because it's rafts in barrages के ऊपर से पानी नीचे गिर रहा है, वो पानी की स्पीड की वजह से स्कारिंग होगी, वो स्कारिंग फाउंडेशन को इफेक्ट कर रही है, जिससे ब्लॉक 7 का कोलैप्स हुआ. तो हमारे जो एनर्जी डिसिपेशन स्ट्रक्चर्स हैं, विच इज हमारा जो स्टिलिंग बेसिन है या जो आगे के एप्रन्स हैं, आर दे एडिक्वेट और नॉट? वी हैव टू चेक दैट by doing the modeling again, by doing the calculations again. And then we have to assess the seepage and piping paths. कहाँ पे seepage और piping हुआ है, ताकि वहाँ पे हम specifically ground improvement करें before we get the new energy dissipation structures in. Next. So हमने to be able to do that, we are doing a series of tests. तो हमारे जो design requirement के task थे, हमने GPR, which is ground penetration radar, से हमने सारे तीनों राफ्ट स्कैन किए. वी ऑल्सो गॉट एक्चुअली 30 मेगाहर्ट्ज के GPRs which can give us deeper depths, better accuracy. There are only 4-5 equipment like this in the country. We even got them. हमारे तीनों barrages के GPR tests have been completed. Then for better understanding of the actual conditions below, जिसके ऊपर ये rafts और जिसके ऊपर ये barrages बने हुए हैं, we carried out more number of about 100 boreholes. Say 14 Medigata and about 25 each, 30 each in Annaram and Sundela, basically to understand the actual soil characteristics below. Initial boreholes were 30 to 35 meters depth, but we have done boreholes which have gone deep as much as 80 meters. इसके साथ साथ हमने सिंगरेनी कॉलरीज को लोकेटेड ओपन कास्ट माइंस हमने वो भी विजिट करी. उन्होंने 500 मीटर तक के भी बोरहोल्स करा रखे हैं टू अंडरस्टैंड कि गोदावरी बेसिन का एक्चुअल कंडीशन क्या है, सो दैट जब अब हम डिजाइन करें अपने कट ऑफ्स, वो कट ऑफ्स एक्चुअल जियोमैकेनिकल पैरामीटर्स को यूज करके एस्टैब्लिश हो. सो वी कैरिड आउट हमारे बोरहोल. करंटली हम जो हमको सैंपल्स मिले हैं उनकी लैब टेस्टिंग कर रहे हैं. देन इज डेवलपमेंट ऑफ टेल वाटर रेटिंग कर्व. एक पैरामीटर है जिसके बेसिस पर हाइड्रोलिक स्टडी होती है. हमने इसको रिवर्क करा है. हमने एक्चुअली फ्रेश पूरी क्रॉस सेक्शंस की सर्वे करके
CWPRS फ्रेश टेल वाटर रेटिंग कर्व्स डेवलप कर दी है उन्होंने ऑलरेडी फॉर मेडिगट्टा एंड सुंदिला. अन्नारम का इज मेडिगट्टा एंड अन्नारम, सुंदिलिका दे आर करेंटली डूइंग, एंड दे हैव ऑलरेडी डेवलप्ड अ 2-dimensional मॉडल सो दैट हम स्टडी करके देख सकें कि एक्चुअली गेट ऑपरेशंस के हिसाब से कैसे बिहेवियर होगा, कितनी एनर्जी होगी, कैसा एनर्जी डिसिपेशन स्ट्रक्चर चाहिए, सो दैट वी इंश्योर कि एक डेलिबरेट डिजाइन हम इवॉल्व कर सकें जिससे किसी भी ऑपरेशनल कंडीशन में ये बराजेस प्रॉपरली फंक्शनल रहे. सो दैट हैज ऑलरेडी बीन कैरिड आउट और इज बीइंग कैरिड आउट. इसके साथ साथ मॉडलिंग के साथ साथ हम कंप्यूटेशनल फ्लूइड डायनामिक्स के एनालिसिस भी कर रहे हैं, विच मीन्स हम इनके डिजिटल ट्विन्स क्रिएट कर रहे हैं. डिजिटल ट्विन्स से हम क्या कर सकते हैं कि हमको जो छोटे ट्वीक्स करने हैं डिजाइन में वो भी चेक कर सकते हैं जो फिजिकल मॉडल्स में नहीं हो पाते हैं. सो वी आर गोइंग अहेड बाय डूइंग दैट. वी हैव कैरिड आउट सम टेस्ट लाइक a cone penetration test which was not earlier carried out to understand the first 15-20 meters के parameters without disturbing them. तो undisturbed characterization भी कर रहे हैं so that अब हमारी understanding of the foundation of these barrages is much better than before. Obviously health assessment test के लिए हमने concrete के सारे NDT test complete कर लिए हैं, gates को भी हम retest कर रहे हैं तो वो कर रहे हैं. Yeah. And वी विल इंश्योर कि हम प्लानिंग ड्राइंग्स मॉनसून में इशू कर लें और फिर आगे करें. ये मैं जनरली कवर कर चुका हूं. नेक्स्ट 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 जस्ट आपको एक बेसिक अंडरस्टैंडिंग देने के लिए कि किस लिए ये फेलियर हुआ एट ब्लॉक 7. 1 minute. సి విలేకరు మిత్రులకు ఆయన ఒక లాంగ్ అయింది కానీ ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది 3 బ్యారేజెస్లో ఈ ఫెయిలియర్ అయింది. అది వాళ్ళు ఏదో ఆషామాషిగా రాజకీయంగా మాట్లాడుతూ అసత్య ప్రచారం చేసి ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చైతన్యవంతులు, మీరు తెలివి కల్లోళ్ళు, మీ మీడియా ద్వారా నిజాలు పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది ఏం జరిగింది ఆ ఫెయిలియర్ అనేది కల్ పరీక్షిత్ మేరా గారు ఆస్ట్రియా నుంచి PhD ఈ విషయాల్లో కొంత అతనికి ఉన్న నాలెడ్జ్ ఈ దేశంలో ఎవరికి ఉండదు. ఆయన బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. सो 2 फिनोमेना है. एक पहला फिनोमेना है पाइपिंग फेलियर. सो पाइपिंग फेलियर में क्या होता है, जब पानी बराज के नीचे से पास करता है और अगर वो ज्यादा वेलोसिटी से बराज की डाउनस्ट्रीम साइड में निकलता है तो वो साथ में सॉइल को डिस्प्लेस करते हुए निकलता है. दैट मीन्स आपकी बराज की बॉटम फाउंडेशन खोखली होती जाती है. इट हॉलोज आउट द फाउंडेशन. सो दैट इज 1 फेलियर. नेक्स्ट, इस पाइपिंग फेलियर को प्रिवेंट करने के लिए हम क्या करते हैं, हम एक कट ऑफ वॉल्स बनाते हैं बराज के दोनों तरफ. आपको ये जो वॉल्स दिख रही हैं तीनों हमारी बराजेस में हैं. तो इससे ये जो पाथ होता है, पाथ लंबा हो जाता है, वेलोसिटी कम हो जाती है, स्ट्रेंथ कम होती है, तो पाइपिंग नहीं होगा. हाउएवर हमारे इन केसेस में क्या हुआ है एज पर NDSA रिपोर्ट, ये जो कट ऑफ्स हैं ये कट ऑफ्स कॉम्प्रोमाइज्ड हैं. सीकेंट पाइल कट ऑफ्स थे, क्वालिटी की वजह से, कंस्ट्रक्शन की वजह से इनके अंदर थे होल्स हैं. ये पानी लंबे पाथ की जगह स्ट्रेट पाथ ले रहा है और उसकी वजह से आगे की सॉइल को डिस्प्लेस कर रहा है और हमारी नीचे फाउंडेशन खाली हो रही है. जो मैं आपको बता रहा हूं, GPR से वो वॉइड्स पिकअप कर रहे हैं. हम बिफोर रिहैबिलिटेशन उन वॉइड्स को ग्राउंड से फिल करेंगे. नेक्स्ट, जो दूसरा फेलियर है पाइपिंग फेलियर के अलावा, वो है हाइड्रोलिक जंप की वजह से फेलियर. क्योंकि पानी बराज के ऊपर से गिरेगा, जब वो ऊपर से नीचे गिरेगा तो एक एनर्जी के साथ गिरेगा. उसको एनर्जी को ट्रैप करने के लिए सबसे अच्छा क्या है कि नीचे हम एक पॉन्ड रखें पानी का ही, और उसके अंदर कुछ कोरुगेशंस बना के रखें ताकि जो पानी गिरे नीचे रिवर बेड को टच नहीं करे और वो एनर्जी डिसिपेट कर दे बिफोर रिवर के पास पानी जाए, ताकि रिवर की स्कारिंग नहीं हो. सो हमारे इस केस में जो नीचे ये स्ट्रक्चर होता है स्टिलिंग बेसिन, हमने ये देखा कि जब हमारी गेट क्रैक विड्थ ओपनिंग, मतलब गेट ओपनिंग कम होती है, पानी उस स्टिलिंग बेसिन के बाहर गिर रहा है. इसका मतलब वो डायरेक्टली जाके कंक्रीट ब्लॉक्स को, एप्रन को या रिवर बेड को टच कर रहा है, रिवर को स्कार कर रहा है और फिर वो प्रोग्रेसिवली हमारी बराजेस की फाउंडेशन के अंदर आ रहा है. सो पाइपिंग फेलियर और ये हाइड्रोलिक जंप की वजह से, एनर्जी डिसिपेशन स्ट्रक्चर्स एडिक्वेट नहीं होने की वजह से, इस कॉम्बिनेशन की वजह से दीज फेलियर्स हैव हैपेंड. अब हमको रिहैबिलिटेशन डिजाइन में इंश्योर करना है कि जब भी हम रिहैबिलिटेट करके वापस इसको ऑपरेट करें तब इसकी कोई गुंजाइश नहीं रहे. नेक्स्ट, सो अ बराज विच हैज अ प्रॉपर स्टिलिंग बेसिन विल, उसका थोड़ा लंबा स्टिलिंग बेसिन होगा. हम डीपन तो नहीं कर सकते, इसको एलोंगेट करने की ट्राई करेंगे
एंड ट्राई करेंगे हमारे जो एप्रन के ब्लॉक्स हैं उसके साइज वगैरह बढ़ा के, ताकि हमारे ये फेलियर्स नहीं हो. नेक्स्ट, अभी जो हम एड्रेस करने की कोशिश कर रहे हैं, हम वो यही कर रहे हैं कि हमारी एडिक्वेट है कि नहीं हमारी कट ऑफ वॉल्स, इनकी हेल्थ क्या है, इनकी एडिक्वेट डेप्थ है कि नहीं, हमारे राफ्ट के नीचे कोई वॉइड्स हैं कि नहीं, और हमारी एनर्जी डिसिपेशन स्ट्रक्चर्स एडिक्वेट है कि नहीं. नेक्स्ट, just to show you photographically as to what all we have done, in the past 4 to 5 months and even before that, is these, आप जो देख रहे हैं ये बोरहोल्स के हमने टेस्ट करे. एक स्लो प्लीज, जस्ट टू टेल यू कि हमने तीनों बराजेस के अंदर अबाउट 100 बोरहोल्स किए हैं. इस स्ट्रेटा के अंदर इन बोरहोल्स को करना इजी नहीं था, बिकॉज एक तो ये इनंडेटेड सरफेस थी. फर्स्ट 15-20 मीटर्स में बहुत बार कोलैप्स हो रहा था. तो वी इंक्रीज द नंबर ऑफ रिग्स, और हमने रात दिन काम करके ये बोरहोल्स कंप्लीट करके सैंपल्स आर ऑलरेडी इन द लैब, इनकी लैब टेस्टिंग चल रही है. नेक्स्ट, जस्ट टू शो यू कितना सैंड हमको रिमूव करना पड़ा है बोरहोल रिग्स को उस पॉइंट पे पहुंचाने के लिए जहां से हमको अच्छा डेटा मिले. नेक्स्ट, कहीं कहीं पे हमको कॉफर डैम्स बना के भी बोरहोल रिग्स को प्लेस करना पड़ा है. नेक्स्ट, जस्ट टू शो यू कि कितना हमको स्मॉल एक्सेस रूट्स या कॉफर डैम्स पे एफर्ट करना पड़ा ये करने के लिए, बट वी कैरिड इट आउट. नेक्स्ट, दिस इज परमेबिलिटी टेस्ट. एक सेटअप है, हम परमेबिलिटी वैल्यूज भी ले रहे हैं, बेरिंग कैपेसिटी के लिए एसपीटी टेस्ट वगैरह भी कर रहे हैं. नेक्स्ट, इस तरह से हम अपने कोर सैंपलिंग पूरा करके प्रॉपरली शिफ्ट कर रहे हैं एज पर द एलिमेंट कोड्स, ताकि एनडीएसए का मस्टर भी पास हो, सीडब्ल्यूएसए की स्क्रीनिंग भी पास हो सके, उनकी गाइडलाइंस में काम हो, एंड जो एक्चुअल ले डाउन पैरामीटर्स हैं उसके हिसाब से काम हो. नेक्स्ट, देन बहुत सारे कॉफर डैम्स हमको क्रिएट करना पड़े, बिकॉज इतना पानी था. इन पानी को डीवाटर करके इसके ऊपर जीपीआर चलाने हैं, जीपीआर को कॉन्टैक्ट चाहिए. ऑब्वियसली नाइट शिफ्ट्स में बहुत काम हुआ है. नेक्स्ट, this kind of coffer dams have been created because there is water inundated around the screens. Next, ये नॉन डिस्ट्रक्टिव टेस्टिंग है, अल्ट्रा पल्स वेलोसिटी टेस्टिंग, जिससे हमको कंक्रीट की क्वालिटी का पता चला है. कंक्रीट क्वालिटी इज एडिक्वेट एज पर द टेस्ट रिजल्ट्स. जहां पे नहीं जा पा रहे थे बोर्ड्स में भी CWPRS टीम ने जाके किया है. देव डन अ ग्रेट एफर्ट. लॉट ऑफ डी वाटरिंग हैज बीन डन. अबाउट 1.5 lakh crores is the pumping the quantity of water that we had to get out. Next, sand removal बहुत करना पड़ा हमको GPR टेस्टिंग कॉन्टैक्ट के लिए. नेक्स्ट, वेट, ये एक GPR इक्विपमेंट है. दिस इज अ 100 megahertz 75 megahertz इक्विपमेंट. नेक्स्ट, दिस इज दैट 30 मेगाहर्ट्ज एक IIT जम्मू का स्पेसिफिक हमने टीम मंगाया था जहां पे वॉइड ज्यादा थे, टू गो डीपर एंड अंडरस्टैंड कि वॉइड प्रोपगेशन कैसा है. नेक्स्ट, कोन पेनिट्रेशन टेस्ट जो पहले नहीं किए थे वो भी हमने कैरी आउट किए हैं, बिकॉज वी वांटेड टू अंडरस्टैंड बेटर द फर्स्ट 15 to 20 मीटर्स. तो ये अनडिस्टर्ब्ड टेस्टिंग करता है, कौन अंदर जाता है अपनी एंड टिप रेजिस्टेंस और स्लीव से टेल्स यू व्हाट इज द एक्चुअल what are the actual parameters that you can use for design of the foundation of the rafts. Next, I will explain. సో యాక్చువల్గా ఇప్పుడు సార్ అంతా ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మనము ఏదైనా ఒక స్ట్రక్చర్ కొత్త కట్టాలంటే కనుక అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే మనం రిహాబిలిటేషన్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనకు కొత్త కట్టిన దానికంటే కూడా రిహాబిలిటేషన్ అనేది మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో అందుగురించి ఏంటంటే, ఫస్ట్ హెల్త్ కండిషన్ అసెస్ చేసుకోవడం, దానికి ఏదైతే సూటబుల్ మెథడ్స్ తీసుకోవాలో అది తీసుకోవడం, దానికి తగ్గట్టుగా రిట్రోఫిటింగ్ కానీ ఇన్స్టిట్యూట్ అరేంజ్మెంట్స్ కానీ స్ట్రెంగ్తనింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటేనే కానీ మనం ముందుకు వెళ్ళడానికి లేదు. అందుగురించి అన్నట్టుగానే మనకి అది సీక్వెన్షియల్గా చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని ప్యారల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా సీక్వెన్షియల్గా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎన్ని గంటలకి మేము చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ ఫీజిబిలిటీ ఆఫ్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి పంప్ హౌస్. ఎందు గురించి ఏం చెప్పినట్టుగా అంటే, మెయిన్ థింగ్ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి రివర్ బెడ్ వచ్చి ఇప్పుడు 88.5 meters బెడ్ ఉన్నది. మనకి FRL అంటే 5 meters మినిమం కావాల్సి వస్తే 93.5 meters వస్తేనే కానీ మనం లిఫ్ట్ చేయలేము. కానీ ఒకవేళ 5 meters డెప్త్ వచ్చి మనం లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా అక్కడ పరిస్థితి ఏంటంటే, యాజ్ పర్ NDSA గైడ్లైన్స్ ప్రకారంగా ఇది NDS ప్రొహిబిటెడ్.
ఫర్ మేకింగ్ ద బ్యారేజెస్ ఆపరేషనల్ వితౌట్ కంప్లీటింగ్ రిహాబిలిటేషన్. సో ఇప్పుడు అందుగురించి ఏంటంటే ఇప్పుడు మనం మేడిగేట్ నుంచి ఎత్తిపోసినా మనం అన్నారం దగ్గరికి వెళ్ళాలి, అన్నారంలోకి వెళ్ళినా ఓపెన్ కండిషన్లో ఉన్నాయి, సుందీలలో కూడా ఓపెన్ కండిషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దానికి లిఫ్ట్ చేయడానికి సాధ్యం కాదు. ఎందుకు కాదు అని చెప్పినట్టుగా అంటే మనకు వస్తుంది ఓన్లీ ప్రాణహిత నుంచి మాత్రమే మనకు వస్తుంది. మనం చేయగలిగిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అన్లెస్ మనకు అది ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లికి వచ్చి ఎల్లంపల్లి నుంచి సుందీలలో ఉంటే మాత్రమే మనకి లిఫ్టింగ్ అన్నది సుందీల నుంచి సాధ్యం అవుతుంది. కానీ మనకి అసలు గైక్వాడ్ నుంచి కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఎల్లంపల్లిలో కానీ వాటర్ ఫ్లోస్ లేవు. సో ఇక్కడ నుంచి మనకు లిఫ్ట్ చేసుకుని సుందీలలో నుంచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అందు గురించి మనకు లిఫ్ట్ చేయడానికి సాధ్యం కాదు. మీకు జస్ట్ ఒకటి దీన్ని పిక్టోరియల్ ప్రజెంటేషన్లో చూపిస్తాం. మహేందర్ నెక్స్ట్ చూడు, ఇది కాదు నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడు, ఇంకో వీడియో నెక్స్ట్ ఇది జస్ట్ వీడియో ఆపరేట్ చేయి. ఆన్ చేసుకోవచ్చు. మీకు చూస్తే 3 బ్యారేజెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఏంటంటే అది గేట్స్ క్లోజ్ కాకుండా ఓపెన్ కండిషన్లో ఉన్నాయి. సో ఫ్రీ ఫ్లో వెళ్తూ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనకున్న ఎన్డిఎస్ఏ దాని ప్రకారం ఏంటంటే ఫ్రీ ఫ్లో కండిషన్లోనే మనం పెట్టి ఉంచాలి గేట్లని. వాటిని మనకి ఫ్రీ ఫ్లోలో ఉన్నప్పుడు మనం పంప్ చేయాలంటే కనుక రిక్వైర్డ్ హైట్ 5 మీటర్స్ మినిమం ఉండాలి అని చెప్పినట్టుగా. అంటే ఒకవేళ ఉన్నా కూడా ఈ 2 బ్యారేజెస్ కూడా ఓపెన్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి లిఫ్ట్ చేయడానికి సాధ్యం కాదు. సపోజ్ మనం క్లోజ్ చేద్దామంటే ఆల్రెడీ ఎన్డిఎస్ఏ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈజ్ నాట్ అడ్వైజబుల్ టు క్లోజ్ ఆపరేట్ ద 3 బ్యారేజెస్ అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందు గురించి మనం వీటిని ఆపరేట్ చేయలేము, వాటిని లిఫ్ట్ చేయలేము. సో ఇది దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఇది. దీనికి తర్వాత మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోయాయి. ఎస్ సార్. సరే, మీడియా మిత్రులకు నేను జస్ట్ ఒక 2-3 మినిట్స్లో సమ్మరైజ్ చేస్తాను. ఈరోజు తెలంగాణ, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీయే కారణము. వాళ్ళు తక్కువ నిధులతో తుమ్మడియట్టి పూర్తి చేసి అదనంగా ఇంకేమైనా వాటర్ కావాలంటే మేడిగడ్డ నుంచి తీసుకొని అది సరిగ్గా నిర్మాణం చేస్తే ఈరోజు ఎల్నీనో వచ్చినా ఉత్తర తెలంగాణలో ఇబ్బంది కాకుండా ఉండేది. మీరు మీ అసమర్థతకి, మీ చాతగాంతనంకి, మీ ముందు చూపు లేకపోవడానికి, మీ కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖపు మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితులు లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క తప్పుల వల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో రైతాంగానికి కొంత ఇబ్బంది ఏర్పడుతున్న విషయం మరి తెలంగాణలో అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. నేను ముందు చెప్పిన ఉల్టా చోర్ కొట్వాల్ కూడా అంటే వాళ్ళు మరి పైసలు మింగి లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసి అది కూలిపోయి అది సరిగ్గా పనిచేయకుంటే ఈ పంపు ఇట్లా ఆన్ చేయాల్సిందే, ఆ పంపు ఇట్లా ఆన్ చేయండి, వాళ్ళు వచ్చి మా మీద మాటలు మాట్లాడే విషయం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మరి గమనించాలి. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగు, రిపేరు, రిహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కానీ వాళ్ళు కానీ చేసే అసత్య ప్రచారానికి మేము ఖండిస్తున్నాం. ఇప్పటి పరిస్థితికి వాళ్లే కారణం అని చెప్పి కూడా నేను పదే మనవి చేస్తున్నాను. ఆపరేట్ చేసి నీళ్ళు ఎక్కడికి పెట్టి పంపాలి? వాళ్ళకి తెలివి ఎక్కువైతే ఇట్లా మాట్లాడతారు. నార్మల్ తెలివి, నువ్వు పంపు చేసి ఏడికి పంపించాలి, పంపు చేసి అన్నారం పంపించాలి. నువ్వు ఆ బ్యారేజీలో సరిగ్గా కడితే బాగుండు కదా. ఆ బ్యారేజీలో కూడా కింద ఫౌండేషన్స్ లీకింగ్. 3 బ్యారేజెస్లు
సీకంట్ పైల్ ఫౌండేషన్ ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ కొట్టుకపోతే కింద 44 ఊర్లు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి అనే ప్రమాద పరిస్థితి ఉంది. మరి అది కావాలని కోరుకుంటున్నారేమో తెలియదు మనకు, కానీ మరి సరిగ్గా కట్టి ఉంటే అంతే కాకపోవు. అబ్సల్యూట్ నువ్వు రబిష్ మాట్లాడుతున్నావు. ప్లీజ్, నువ్వు ఒక గేటు పోవడానికి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడానికి ఎట్లా కంపేర్ చేస్తావా నువ్వు? అసలు అంటే నువ్వు ఆయన తెలియదు ఎవరో కానీ, అది ఒక్క గేటు పోతే ఒక్క గేట్ రీప్లేస్మెంట్కి మొత్తం 3 బ్యారేజ్లు ఫౌండేషన్ మొత్తం ఫాల్టీకి ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంపారబుల్. అది నో చూడండి, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లడ్ టైంలో అయితే టెస్టింగ్ చేయలేం కదా. ఫ్లడ్ టైంలో టెస్టింగ్ చేయలేం కదా. మరి మాకు తెలిసి మీకు అంతకన్నా మీకు ఎక్కువ ఉంటే తెలియదు. ఫ్లడ్ టైంలో టెస్టింగ్ చేయలేము. ఫ్లడ్ ఆగిపోగానే టెస్టింగ్ మొదలు పెట్టినాము. ఈ సమ్మర్లో టెస్టింగ్ పూర్తి చేస్తున్నాము. ఈ మాన్సూన్లో డిజైనింగ్ పూర్తి చేసి ఈసారి ఫ్లడ్ పూర్తి కాగానే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి జూలై ఆగస్ట్ 27లో పూర్తి చేస్తాము. ఇట్లా చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు ఇట్లా. అండ్ ఎనీవేస్ మీరు కర్ణాటక ఒక్క గేట్కి ఈ 3 బ్యారేజ్ 1,00,000 కోట్లు కొలాప్స్ కావడానికి మీరు పోరుస్తారంటే ఇక మీరు మీ విజ్ఞతగానే వదిలేస్తా. ఇక అరే నేను చెప్తున్నా, నీకు మరి నాలెడ్జ్ లేదంటున్నా నేను. అలా ఒక్క గేటు పోవడానికి 3 బ్యారేజ్ల ఫౌండేషన్లే వీకోవడానికి ఎట్లా పోలుస్తావు నువ్వు? అవును, టెస్టింగ్ జరుగుతుంది అంటున్నా ఇప్పుడు నేను చూపెట్టరుగా మొత్తం. రాహుల్, ఫస్ట్ మీ అందరు కూడా ఒకటి మీరు గమనించాలి. మేము వాళ్ళు చేస్తున్నట్టుగా ఈ విషయంలో కూడా రాజకీయ దురుద్దేశం చేయడం లేదు. అంటే ఈ 3 బ్యారేజెస్ కొలాప్స్, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్కి వాళ్ళు కారణమైన వాళ్ళు పదే కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటారు, కానీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అని చెప్పింది వాళ్ళే, మేం కాదు. సో ఫ్రమ్ డే 1 without any political wrong intention, we are trying our best to do testing and rehabilitation of these 3 barrages. Okay, this is one side. But we believe, our government is a belief, తుమ్మడియట్టి దగ్గర నుంచి కూడా ఆ బ్యారేజ్ నుంచి కూడా గ్రావిటీ ద్వారా మనం ఆ నీళ్లు తెచ్చుకోవాలి టు స్ట్రెంథెన్ దిస్. అక్కడి నుంచి 80 TMC నీళ్లు తెచ్చుకునే విధంగా మేము ఇప్పుడు ఆర్వి అసోసియేట్స్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ తుమ్మడియట్టి విల్ బ్రింగ్ ఇట్ బై గ్రావిటీ, మేబీ విత్ 1 small pump టు ఎల్లంపల్లి. ఆ అలైన్మెంట్ మీద వర్క్ అవుతుంది. ఈ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్లో పూర్తి చేస్తాం. తుమ్మడియట్టి ఎల్లంపల్లికి కూడా ప్రాజెక్టు మేము మహారాష్ట్ర పోతున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళతో ఒప్పందం చేసుకొని అది కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం. సారీ, ఇప్పుడు ఇక అది మాట్లాడాలంటే పొలిటికల్గా పోవాల్సి వస్తుంది. వీ హ్యావ్ రిటర్న్ several times to CBI and Department of Personnel and Training that this matter must be investigated by Central Bureau of Investigation. Now on that, ఇక మీరు కూడా వాళ్ళకి సిబిఐ ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కోండి ఏమవుతుందో.
See, we have a contingency plan for the rest of the state, and the government of India has for the rest of the country. Everybody knows that if El Nino strengthens and the monsoon weakens, monsoons could be lesser by about 35 to 40%. So in those circumstances, our agriculture department has already given advisory. ఏ పంటలు వేసుకుంటే ఏది బెటర్ ఈ వర్షాభావ పరిస్థితులని మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ ఆల్రెడీ అడ్వైజరీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఇది ఎల్ నినో అనేది ఇది తెలంగాణ రాష్ట్రానికో దక్షిణ భారతదేశానికో పరిమితం కాదు. ఇది ఒక ప్రపంచ స్థాయి ఫెనామినన్. సో వాట్ ఎవర్ ప్రికాషన్స్ హ్యావ్ టు బి టేకెన్ ఫార్ protecting crops, for drinking water, for all other forms of disaster management, our government is putting together a plan of action to counter the negative impact of El Nino. అయితే ఫస్ట్ మాకేమనిపించిందంటే ప్రిలిమినరీగా 3 బ్యారేజెస్లో కూడా ఎండ్ టు ఎండ్ ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి అవసరం వస్తుంది అని మా ప్రాథమిక అంచనా. అంటే ఇప్పుడున్న ఫౌండేషన్ సరిపోకపోవచ్చు. ఇప్పుడు మేమైతే ఆఫ్రీ ప్లస్ ఐఐటి బాంబే ఏదైతే కన్సల్టెన్సీ ఇచ్చినామో వాళ్ళ ప్రాథమిక అంచనా ఏంటంటే ఈ బేసిక్గా ఇప్పుడు ఈ సీకంట్ పైల్ ఫౌండేషన్ సరిగ్గా వేయలేదు. ఎండ్ టు ఎండ్ 3 బ్యారేజెస్లకు కూడా డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి అవసరం రావచ్చు. రెండోది ఆ స్టిల్లింగ్ బేసిన్ ఏదైతే డౌన్ సైడ్ ఆఫ్ ద బ్యారేజ్ ఈ వాటర్ ఫాల్ ఉంటుందో ద స్టిల్లింగ్ బేసిన్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ అండ్ స్ట్రెంథెన్డ్. సో దట్ మే involve a few some amount of money for all 3 barrages repair work. అది మేము ఏమేం వర్క్ చేయాలనో అక్టోబర్ నవంబర్ వరకు ఫైనలైజ్ చేసి our target will be to try and finish the work in 6 months after that before next monsoon. See Purna ఒకటి, this is a highly technical subject and ఇప్పుడు మా జాయింట్ సెక్రటరీ చెప్పినట్టుగా కొత్తగా బ్యారేజెస్ మొదలు పెడితే కట్టడం ఈజియర్ ఉండేదేమో. పాత బ్యారేజెస్కి ఎక్కడ ఏమైంది అది ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసి టెస్టింగ్ చేసి, ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక బ్యారేజ్ ఒక డ్యామ్ కడితే ఇంత నిర్లక్ష్యం కట్టలే. అంటే ఇప్పుడు పరీక్షిత్ మెహ్రా గారు చేస్తున్న చాలా టెస్టులు అసలు బ్యారేజ్ కట్టేటప్పుడు టెస్టులు చేయలే, ఇప్పుడు చేస్తున్న టెస్టులు. సో సి బేసికలీ ది ఫౌండేషన్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజెస్ ఈ సస్పెక్ట్ అనుమానాస్పదం అని చెప్పి రైటింగ్లో ఎన్డిఎస్ఏ ఇవ్వడం జరిగింది. విచ్ మీన్స్ టు స్ట్రెంథెన్ ద ఫౌండేషన్ ఆల్ 3 బ్యారేజెస్కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఏమో. రెండోది స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెన్షన్ వర్క్ అడిషనల్ వర్క్ కూడా చేయాల్సిందేమో. ఆ యొక్క డిజైనింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఒక నెల రోజుల్లో అది ఫైనలైజ్ అవుతుంది. ఆ తర్వాత పని మొదలు పెడతాం. ఫౌండేషన్ వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ది suspect of the National Dam Safety Authority. The testing is in the last stage. To strengthen and add to strengthen the foundation, we're thinking of certain measures. But the final thing is the design consultant is the world's #1 design consultant, and they are doing the design in consultation with IIT Bombay. While a final report is varaku, I'll not be able to give any firm thing. Thank you very much. సరే, దానికి కొన్ని అంచనాలు ఉన్నాయి. ఓకే,
బట్ ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే అది ఆ డిపిఆర్ఏ ఈ డిజైన్ కన్సల్టెంట్ ప్లస్ ఐఐటి బాంబే ఆ ఎస్టిమేట్స్ కూడా తయారు చేస్తున్నారు. అవుతుంది అంటే ఖర్చు అవుతుంది వానికి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దయచేసి మాది కూడా కొద్దిగా మేము చెప్పిన అన్ని విషయాలు గట్టిగా కవర్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్. ఓకే బ్రదర్.